ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? మరి ఈ ఉదయకాలము దేవుని సన్నిధానంలో మరి ప్రార్థన చేస్తూ లేస్తూ చక్కటి వాగ్దానం వినడానికి ఇష్టపడుతున్నాను నమ్మొచ్చు. చక్కటి వాగ్దానం లూకా సువార్త 14:11. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ యొక్క వాగ్దానము చాలా బలమైనది. హంబుల్గా ఎవరైతే ఉంటారో వారికి ఆనర్ ఉంటుంది. హ్యూమిలిటీ అట్రాక్ట్స్ ఆనర్. ఎవరైతే దాసులుగా ఉండడానికి ఇష్టపడతారో, తగ్గించుకొని ఉంటారో అట్టి వారి మీద ఒక బలమైన అభిషేకం ఉంటుంది. ఏంటి అభిషేకం అంటే యేసు ప్రభువు మీద ఉన్న అభిషేకము మీ మీద ఉంటుంది. యేసయ్య కూడా అంతే. ఆయన ఎంతో గొప్ప మహాగణుడు. కానీ ఆ యొక్క మహిమను వదిలిపెట్టి పరలోక రాజ్యమును వదిలిపెట్టి ఎంతో దీనుడు వల్లే దాసుని స్వరూపం వేసుకొని వచ్చాడు. కాబట్టే ఆయన మామూలు మహిమ పొందుకోలేరు. తండ్రి అయిన దేవుడు ఆయన మహిమ ధరించేలాగా ఆయనను కనపరిచారు. అంతేకాదు భూమి ఆకాశంలే కాదు, ఈ యొక్క యావత్ యుగముల వరకు ఆయన నామానికి ప్రతి ఒక్కటి వణకాల్సిందే. అంత గొప్ప మహిమ ఇచ్చాడని ఫిలిప్పీ 2:16 నుంచి మనం చూస్తూ ఉంటున్నాం. నీవు కూడా అంతే. నీవు ఒకవేళ తగ్గించబడుతున్నావంటే, నీవు ఒకవేళ అందరి చేత తృణీకరించబడుతున్నావు, తగ్గించుకొని ఉంటున్నావంటే తప్పకుండా ఘనత త్వరలోనే నీ జీవితంలో రాబోతుంది. నిన్ను ఘనపరిచే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటున్నారు. ఎవరైతే నేను తగ్గిస్తున్నారో, లేక నీవు మరి మంచి విషయం కొరకు, కుటుంబం యొక్క ఐక్యత కొరకు, సమాధానం కొరకు నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు జీవిస్తున్నట్లయితే, లేక సంఘ ఐక్యత కొరకు, లేక దేవునికి భయపడి దేవునికి లోపడాలని నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను ఘనపరచబోచున్నాడు. దేవుడు నీకు ఘనత దేవుడు తీసుకురాబోచున్నాడు. సో దాసుల స్వభావము కలిగి ఉన్న వారికి గొప్ప బలమైన అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే మహిమను అట్రాక్ట్ చేస్తుంది, ఆనర్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకనే దేవుడు ఎందుకు మరి గర్విష్ఠుల్ని ఇష్టపడనంటే వారు సొంత మహిమను పొందుకుంటారు. కానీ మన ప్రభు ఎవరైతే తగ్గించుకుంటారో వారికి ఆయన మహిమనిస్తారు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ యూ మైటిలీ. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని చేత మహిమపరచబోచున్నావు. దేవుడు నిన్ను గణపరచబోచున్నాడు. దేవుడు నీ జీవితంలో అనేకమైన విధాలుగా నిన్ను హెచ్చించబోచున్నాడు. ఎగ్జాల్టేషన్ ఇస్ కమింగ్, ఆనర్ ఇస్ కమింగ్. తగ్గించుకొని ప్రతి ఒక్కరు ఎవరైనా తిట్టారా పర్లేదు, ప్రభా యేసయ్యను చూసుకో అని చెప్పండి. దేవుడు చూసుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? వారి ముందే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని చెప్పావు నాయన. మాలో తగ్గింపు లేకపోతే ఇప్పుడే నీలాంటి తగ్గింపు మాకు దయచేయండి అయ్యా. నీ మహిమ అయ్యా, నీవన్నీ వదిలిపెట్టి నాయన మా కొరకు నాయన ప్రభా నాయన నీవు దాసుని స్వరూపం వేసుకొని అతి ఘోరమైన మరణము ఎంచుకున్నావు. అందుని బట్టి నాయన ప్రభా తండ్రి సర్వకాలంలో వరకు యుగాల వరకు సృష్టి యావత్ ఏంటి నాయన అయ్యా, అన్ని నామాల కంటే పైనామంగా నీ నామంను దేవుడు గణపరిచాడు, హెచ్చించాడు. అలాగే నాయన ఈరోజు ఈ మాటలు వింటున్న మేము మా జీవితంలో కూడా నాయన ప్రభా తగ్గింపు స్వభావం దయచేయండి, హ్యూమిలిటీని దయచేయండి అయ్యా తండ్రి. అందరూ అయ్యా తండ్రి హెచ్చింపులకు వెళ్తున్నారు, కానీ మేము తగ్గించుకొని నీ స్వరూపంలో మేము ఉంటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రేజ్లోనండి, దీనిలకు దేవుడు ఎక్కువ కృపనిస్తూ ఉంటాడు. ఈ వాగ్దానం విన్న మీరు దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో హ్యూమిలిటీ అట్రాక్ట్స్ ఆనర్ అని పెట్టండి. త్వరలోనే మీకు ఘనత రాబోతుంది. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.